దుబాయ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు దుబాయ్లో స్థిరపడ్డ తెలుగువారు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుసగా 15వ సంవత్సరం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించింది. దుబాయ్లోని అల్ముల్లా ప్లాజాలోని అహిల్ స్టోర్స్ క్లబ్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. దుబాయ్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. దుబాయ్లో ఉన్న తెలుగువారు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. బతుకమ్మ వేడుకలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. నేనైతే ప్రెసెంట్ దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో మనం వేడుకలు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద బామ్మగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఎన్నో తరతరాల నుంచి కూడా ఆవిడ పండుగ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నాకు తెలిసి అందరికంటే బాగా పెద్ద ఆవిడకి తెలుసు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుందమ్మా మీరు ప్రతిసారి పండుగ చేసుకుంటారు? బాగానే ఉందమ్మా, బాగుంది. మేము గునుగుతోటి వేస్తాం, తంగడితోటి వేస్తాం, బాగుంది. అంటే అసలు బతుకమ్మ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది గునుగు పువ్వు, అలాగే తంగేడు. దాని ప్రత్యేకత ఏంటి అసలు? ఫస్ట్ తంగడైనాక గునుగు, తురాయి, ఇవి బంతి పూలు, చామంతులు పెడతాం. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడే చేసుకుంటారా? ఇక్కడ నా పెద్ద కొడుకుంటాడమ్మా, ఇక్కడికి వస్తారు. ప్రతి బతుకమ్మకి వస్తారా? ఇక్కడ ఉంటే ఇక్కడ వేస్తాం, అక్కడ ఉంటే అక్కడ వేస్తాం. సో మనం చూసుకోవచ్చు ప్రెసెంట్ ఇక్కడే మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు మనతో పాటు. ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా చూస్తే నాకే అనిపిస్తుంది అంటే తెలంగాణలో ఉన్నానా దుబాయ్లో ఉన్నానని నాకే అనిపిస్తుంది. సో మీరు ఎవ్రీ ఇయర్ ఈ సెలబ్రేషన్స్ చేస్తారు కాబట్టి అంటే ఎలా ఉంటుందండి ఇక్కడ అరేంజ్మెంట్స్? ముందుగా అందరికీ దసరా అండ్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున వేస్తాము. ఈసారి 15వ బతుకమ్మ సందర్భంగా మేము బతుకమ్మలు మా ఈటీసీఏ కుటుంబ సభ్యులతో ఇక్కడే వెన్యూ దగ్గరే వేర్చుకుంటున్నాము. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా మీరు చూడొచ్చు పండగ వాతావరణం ఇక్కడే కనిపిస్తుంది అందరిలో. సో ఈసారి మా బతుకమ్మ కాన్సెప్ట్ ఆల్రెడీ మా మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఇండియాలో మనము దుబాయ్లో ఉంటున్నా కానీ ఇండియాలో పండుగను మిస్ కాకుండా అందరితోటి ఒక పల్లెటూరు వాతావరణంగా ఒక కుటుంబ సభ్యులు అందరూ కలిపి చేసుకున్నట్టు చాలా సంతోషంగా ఉందండి. చూడొచ్చు మనం సాయంత్రం అయితే కానీ ఇంకా ఫెస్టివల్ ధూమ్ ధామ్ అంటూ కూడా ఇక్కడ ఉన్న ఆడపడుచులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎస్, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకి 15th ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మేము దీన్ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేద్దాము అంటూ కూడా ప్రతి ఒక్కరు రండి అంటూ కూడా చెప్తున్నారు. దుబాయ్ చుట్టుపక్కల ఎవరైతే తెలుగు ప్రజలు ఉంటారో వారితో పాటు ఇక్కడ లోకల్గా కొంతమంది కూడా ఇంట్రెస్ట్ చూపించి మరి ఇక్కడికి వచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో ఈవినింగ్ కూడా ఇదే విధంగా సంబరాలు అంబరాన్ని అంటాయి అన్నీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఈవినింగ్ అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అవుతాయి. అసలు ఈ హాలే సరిపోదు, దాదాపు 10,000 మంది కూడా హాజరయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్న మెంబర్స్ చెప్తూ ఉన్నారు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న ఇక్కడ ప్రజెంట్ దుబాయ్లో బతుకమ్మకి సంబంధించిన ఏర్పాట్ల సిచ్యువేషన్. కెమెరామ్యాన్ హుసైన్తో ప్రసన్న, దుబాయ్.